విజయవాడలోని ఎక్సైజ్ ఆఫీస్ వద్ద నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి నరేష్ అందిస్తారు. నరేష్, ఎక్సైజ్ ఆఫీస్లో జోగి రమేష్ విచారణ కొనసాగుతున్నట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ఏంటి? సిద్ధు, ఈ నకిలీ మద్యం కేసు ఘటనకు సంబంధించి చూసుకుంటే మొట్టమొదటిగా ఈ కేసులో అందరూ కూడా టీడీపీ నాయకుల పాత్రలే బయటకు వచ్చాయి. తంబాలపల్లి, ఆ తర్వాత ఇబ్రహీపట్నం, అదేవిధంగా పరవాడ ప్రాంతంలో ఉత్తరాంధ్రలో కూడా చూసుకుంటే మొత్తం టీడీపీ నాయకుల పేర్లే బయటకు వినిపిస్తాయి. అయితే ఇలాంటి తరుణంలో ఒక డైవర్షన్ పాలిటిక్స్ తీసుకురావడానికి, ఎందుకంటే శ్రీకాకుళం జిల్లాలో జరిగిన ఘోర ప్రమాదం చూసుకున్నాము, తొక్కిసలాట ఘటనకు సంబంధించి మృత్యువాత పడిన సంఖ్య కూడా చూస్తున్నాం. ఇలాంటి తరుణంలో ఒకసారిగా కూటమి ప్రభుత్వం మరొకసారి డైవర్షన్ తీసుకురావడానికి ఇప్పుడు మాజీ మంత్రి జోగి రమేష్ను అక్రమ అరెస్ట్ చేసిన పరిస్థితి నెలకొంది. ఈరోజు తెల్లవారుజామున 4 గంటల సమయం నుంచి కూడా ఇబ్రహీంపట్నంలోని జోగి రమేష్ నివాసం వద్దకు భారీగా పోలీసులు మోహరించి అతన్ని అక్కడి నుంచి గురునానక్ కాలనీ ఎక్సైజ్ కార్యాలయం తీసుకొచ్చారు. అయితే ఎక్సైజ్ కార్యాలయం తీసుకొచ్చిన తర్వాత సుమారు ఇప్పుడు గంట సేపు అవుతుంది. గంట సేపు నుంచి కూడా అతన్ని జోగి రమేష్ లోపల విచారిస్తున్న పరిస్థితి నెలకొంది. అయితే పూర్తిగా అతను అరెస్టుకు సంబంధించి, అంటే అక్రమ అరెస్టుకు సంబంధించి కేవలం ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న జనార్దన్ రావు స్టేట్మెంట్ ఆధారంగా అరెస్ట్ చేసినట్లుగా తెలుస్తుంది. అయితే పూర్తిగా అసలు జనార్దన్ రావుకి తనకు ఎటువంటి సంబంధం లేదని జోగి రమేష్ ఇప్పటికే బహిరంగంగా ప్రకటించిన పరిస్థితి నెలకొంది. అదేవిధంగా టీడీపీ నాయకులకు అతను సవాల్ విసిన పరిస్థితి కూడా ఉంది. కానీ ఆ సవాల్ స్వీకరించడానికి ఏ ఒక్కరు కూడా ధైర్యం చేయలేకపోయారు. ఇప్పుడు ఈ అక్రమ అరెస్టు ద్వారా కూటమి ప్రభుత్వం ఏం చెప్పాలనుకుంటుందో అర్థం కావడం లేదని కూడా ఇప్పటికే వైఎస్ఆర్సీపీ శ్రేణులు చెప్తున్న పరిస్థితి నెలకొంది. పూర్తిగా ఇలాంటి తరుణంలోనే ఈ విచారణలో జోగి రమేష్ను ఏమడినా సరే, ఎందుకంటే ఇబ్రహీంపట్నం కేంద్రంగా జనార్దన్ రావు, అదేవిధంగా అతను సోదరుడు జగన్మోహన్ రావు ఈ నకిలీ మద్యం డన్ను ఏర్పాటు చేసి ఉమ్మడి కృష్ణా జిల్లా వ్యాప్తంగా ఉన్న బెల్ట్ షాపులు, అదేవిధంగా వైన్ షాపులు, బార్లకు నేరుగా ఈ నకిలీ మద్యాన్ని అమ్మకాలు జరిపిన పరిస్థితే కనిపించింది. ఇలాంటి తరుణంలోనే ఒకవైపు వారం రోజుల పాటు కూడా కస్టడీ తీసుకుని విచారించిన తర్వాత ఇప్పుడు జోగి రమేష్ పేరును బయటకు తీసుకుని వచ్చి కేవలం రాజకీయంగా కక్ష సాధింపు చర్యలు పాల్పడడానికి కూటమి నాయకులు పూరుకున్నారు. అయితే ఇప్పుడు ఈ ఘటనకు సంబంధించి, ఎందుకంటే విచారణ ఒకవైపు కొనసాగుతున్న నేపథ్యంలో అసలు ఏం చేయాలనుకుంటున్నారు? ఎందుకంటే ఒకవైపు ఇప్పటికే వైఎస్ఆర్సీపీ లీగల్ సెల్ కూడా సంఘటనా స్థలం చేరుకుంది, వైఎస్ఆర్సీ శ్రేణులు కూడా చేరుకున్న పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం అంతా పాటు ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు దేవన మనీష్ గారు ఉన్నారు. సార్, అసలు పూర్తిగా ఇప్పటి వరకు విచారణ పేరుతో లోపలికి తీసుకుని వచ్చారు, ఉదయం నుంచి ఉంచిన పరిస్థితి నెలకొంది. ఇందులో ఉన్న అసలు ఎవరి పాత్రలు ఉందనుకుంటున్నారు? ఎందుకు ఇది డైవర్షన్ పాలిటిక్స్ కి కూటమి ప్రభుత్వం తీసుకొచ్చింది అనుకుంటున్నారు? పూర్తిగా తెలుగుదేశం పార్టీ నాయకుల ఒక పాత్ర ఈ నకిలీ మద్యంలో ఉంది. తెలుగుదేశం పార్టీ వాళ్ళ డైరెక్షన్లోనే ఈరోజు అన్యాయంగా జోగి రమేష్ గారిని అరెస్ట్ చేశారు. జయచంద్ర రెడ్డి ఎవరో తెలుగుదేశం పార్టీ పోటీ చేసిన అభ్యర్థి. జనార్దనం స్థానికంగా ఎవరికి సన్నిహితంగా ఉంటారు? మైలవరం శాసనసభ్యుడు వసంత కృష్ణప్రసాద్ వాళ్ళ బామర్ది పోసాని కోటేశ్వరతో నిరంతరం టచ్లో ఉండి నెల నెల మామూలు తీసుకునే పరిస్థితి ఈ మైలవరం నియోజకవర్గంలో ఉంది. వాళ్ళు చేసే నకిలీ మద్యం, కల్తీ మద్యం ఈరోజు జోగి రమేష్ గారు బయట పెట్టారు. ఆ రోజు ఆయన మీడియా సమక్షంగా మీడియా అందరం గారు తీసుకెళ్ళి ఇదిగోండి నకిలీ మద్యం, కల్తీ మద్యం చేస్తున్నారని చెప్పారు. దమ్ముగా సిబిఐ ఎంక్వైరీ చేయమన్నారు. మీ సిట్టు కాదు, మీ తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా అధికారులతో సిట్టు ఏర్పాటు చేస్తాం కాదు, మీకు దమ్ము ధైర్యం ఉంటే సిబిఐ ఎంక్వైరీ చేయమని అన్నారు. కుటుంబ సమేతంగా వెళ్ళి ప్రమాణం చేశారు. నార్కో టెస్ట్ గారు నేను సిద్ధంగా ఉన్నాయని అన్నారు. కానీ ప్రభుత్వం దేనికి స్పందించకుండా, స్పందిస్తే ఎక్కడ వాళ్ళ దొంగతనం బయటపడిపోతుందని భయంతో అక్రమంగా అన్యాయంగా ఒక బీసీ నాయకుడు, బీసీ ఒక ప్రజానికం ఒక ఇబ్బందుల్ని ఎప్పుడు వేలెత్తి చూపుతూ, ప్రభుత్వానికి ఏదైతే ప్రభుత్వం చేసే తప్పుల్ని వేలెత్తి చూపుతూ ప్రజల పక్షాన పోరాటం చేస్తున్నారు. కాబట్టి ఈరోజు జోగి రమేష్ గారిని అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసిన విధానం ఒక మర్యాద లేదా? ఒక మాజీ మంత్రిగా, ఒక సీనియర్ నాయకుడిగా ఈరోజు ఇంట్లో పోలీసులు గారు ఒక దొంగల్లాగా గోడలు దూకి తలుపులు పగలగొట్టి, ఇంట్లో మహిళలు ఉన్నారు, జోగి రమేష్ గారి మిస్సెస్ ఉంది, వాళ్ళ పిల్లలు ఉన్నారు, వాళ్ళ కోడళ్ళు ఉన్నారు, అయినా గారా ఈరోజు తలుపులు పగలగొట్టి ఈరోజు అన్యాయంగా ఆయన అక్రమంగా అరెస్ట్ చేశారు. ఏదేమన్నా జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో మీరు రెడ్ బుక్ రాజ్యాంగం, ఎవరైతే ప్రజల పక్షాన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తున్నారో వాళ్ళ మీద రెడ్ బుక్ రాజ్యాంగం, రెడ్ బుక్ కేసులు, మీరు ఎన్ని కేసులు పెట్టినా జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో మేమందరం గారు ప్రజల పక్షాన పోరాటం చేస్తాం జరుగుతుంది. పరిస్థితి చూస్తున్నాం. పూర్తిగా కూడా కేవలం కక్షపూరిత నిర్ణయాలతోటే కూటమి ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ నాయకులను ఇబ్బందులను పెట్టాలన్న దృష్టితోనే మాజీ మంత్రి జోగి రమేష్ను అక్రమ అరెస్ట్ చేశారని చెప్పి చమనేష్ కూడా చెప్తున్న పరిస్థితి నెలకొంది. ఇలాంటి తరుణంలో ఇప్పుడు విచారణ లోపల కొనసాగుతుంది. పోలీసు అధికారులు ఏం చేస్తున్నారు? ఎక్సైజ్ అధికారులు ఇప్పటికే ఇక్కడ చేరుకున్న పరిస్థితి నెలకొంది. ఇంకా ఎక్సైజ్ డీసీ కూడా రావాల్సిన పరిస్థితే కనిపిస్తుంది. సిద్ధు.